నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎట్లా అవుతుందంటే ఇట్లా పట్టుకొని ఇట్లా తీస్తే జుట్టు వచ్చేస్తదనమాట. ఇంట్లో మొత్తం ఎక్కడ చూసినా జుట్టే కనిపించేది. ఇల్లు ఊకుతున్నప్పుడు జుట్టు కనిపించేది, ఇల్లు తుడుస్తున్నప్పుడు జుట్టు కనిపించేది. స్నానం చేసేటప్పుడు కూడా ఇట్లా షాంపూతో స్నానం చేస్తుంటే ఇట్లా హెయిర్ ఇట్లా తీస్తున్న కొద్దీ వచ్చేదనమాట. అంత హెయిర్ ఫాల్ ఉండేది. ఇంకా అట్లనే వదిలేస్తే మొత్తం గుండయిపోతా, బట్టతలయిపోతా నేను అని చెప్పి అప్పుడు హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. సో, ఈరోజు వీడియో ఏంటంటే నా హెయిర్ ప్యాక్ డే. ఈరోజు నేను హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో, అది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాననమాట. ఎందుకంటే ఆ హెయిర్ ప్యాక్ వల్ల చాలా మంచి రిజల్ట్ చూస్తాం మనము. డాండ్రఫ్, హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా మన జుట్టు స్ట్రాంగ్‌గా, దృఢంగా, బలంగా మారుతుందనమాట. హెయిర్ అన్నది కూడా లెంత్ పెరుగుతుంది, డెన్సిటీ పెరుగుతుంది, హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి దీనివల్ల. ఒక వుమెన్‌కి ఆఫ్టర్ డెలివరీ తర్వాత హెయిర్ లాస్ అన్నది ఎంత అవుతదో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో, అట్లా ఆ టైంలో ఇంక మనం హెయిర్ కేర్ తీసుకోవాలంటే బేబీ పుట్టిన తర్వాత అది కష్టమైపోతది. సో, నాకు గూడా అట్లనే అనమాట. సెకండ్ బేబీ ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎట్లా అవుతుందంటే ఇట్లా పట్టుకొని ఇట్లా తీస్తే జుట్టొచ్చేస్తదనమాట. ఇంట్లో మొత్తం ఎక్కడ చూసినా జుట్టే కనిపిచ్చేది. ఇల్లు ఊకుతున్నప్పుడు జుట్టు కనిపిచ్చేది, ఇల్లు తుడుస్తున్నప్పుడు జుట్టు కనిపిచ్చేది. స్నానం చేసేటప్పుడు కూడా ఇట్లా షాంపూతో స్నానం చేస్తుంటే ఇట్లా హెయిర్ ఇట్లా తీస్తున్న కొద్దీ వచ్చేదనమాట. అంత హెయిర్ ఫాల్ ఉండేది. ఇంకా అట్లనే వదిలేస్తే మొత్తం గుండయిపోతా, బట్టతలయిపోతా నేను అని చెప్పి అప్పుడు నా హెయిర్ కేర్ అన్నది స్టార్ట్ చేశాను నేను. ఆ హెయిర్ కేర్ స్టార్ట్ చేయడంలోనే కొన్ని హెయిర్ కేర్ టిప్స్ కూడా తెలుసుకున్నాను. సో, అవి కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అందుకని చెప్పి ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇది మీకు కూడా యూజ్ అవుతదని. అండ్ మీరు గనుక నా వీడియో ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ఇంకేంటంటే మన హెయిర్ ఫాల్ తగ్గాలి అన్నా, హెయిర్ గ్రోత్ పెరగాలి అన్నా, హెయిర్ స్ట్రాంగ్‌గా, షైనీగా, సిల్కీగా ఉండాలి అన్నా మనం హెయిర్ కేర్ తీసుకుంటేనే అవుతది కదా! మనం మన జుట్టుని పట్టించుకుంటేనే అది మనల్ని పట్టించుకుంటది. మనం దాన్ని వదిలేస్తే ఇంకా హెయిర్ ఫాల్ అన్నది ఎట్లా అవుతదో తెలుసు కదా! సో, అందుకని చెప్పి మనం హెయిర్ కేర్ తీసుకుంటేనే అవుతది. అండ్ రెగ్యులర్‌గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. మినిమమ్ మంత్‌కి ఒక 2 టైమ్స్ అన్నా సరే ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. లైక్ డిఫరెంట్ అయినా ట్రై చేయొచ్చు హోమ్ మేడ్‌వి. లేదు అనంటే ఏదన్నా ఒక్కటి అన్నా సరే రెగ్యులర్‌గా అదే అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో నా మోస్ట్ ఫేవరెట్ అన్నమాట. నేను రెగ్యులర్‌గా యూజ్ చేసేది. డిఫరెంట్‌వి ట్రై చేసినా కూడా అవి ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తాను. కానీ ఇది మాత్రం మాక్సిమమ్‌గా ట్రై చేస్తాననమాట. అది కూడా ఇదొక్కటే ఎందుకు నేను మాక్సిమం ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను ఎందుకు అనంటే, లైక్ ఎప్పుడైతే నా హెయిర్ ఫాల్ అన్నది ఎక్కువగా ఉందో, ఎప్పుడైతే నేను హెయిర్ కేర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానో, అప్పుడు నేను చూస్తున్నాననమాట యూట్యూబ్‌లోని లైక్ బయట వాళ్ళతో తెలుసుకుంటున్నాను. లైక్ ఏం యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటది, హెయిర్ ఫాల్ తగ్గుతది అని చెప్పి సెర్చ్ చేస్తున్నప్పుడు అప్పుడే బాగా వైరల్ అవుతుందనమాట. అదేంటంటే ఫ్లాక్స్ సీడ్స్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కూడా తెలుస్తది. లైక్ మంత్స్ బ్యాక్ కూడా నేను ఒక 2-3 వీడియోస్ చేశాను ఫ్లాక్స్ సీడ్స్ మీద. నేను ఎప్పటినుంచో ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది పెట్టుకుంటున్నాను నా హెయిర్‌కి. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ నా ఫేవరెట్ ఎందుకయిపోయింది అనంటే, నాకు ఫస్ట్ యూజ్‌లోనే నాకు చాలా బా నచ్చిందనమాట. నాకు ఎంత హెయిర్ ఫాల్ అయ్యేదో ఫస్ట్ యూజ్‌లోనే చాలా తగ్గిపోయింది నాకు. ఇంకా ఇది రెగ్యులర్‌గా యూజ్ చేస్తే బావుంటది అనిపించి అప్పటినుంచి నా ఫేవరెట్ అయిపోయింది. అందుకే ఇది నేను ఎక్కువగా రెగ్యులర్‌గా ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! సో, నాకట్లా ఫ్లాక్స్ సీడ్స్ అన్నది నాకు చాలా నచ్చిందనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు మంచిగా అనిపించింది. హెయిర్ ఫాల్ ఉన్నాయి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెడ్ బాత్ చేసిన తర్వాత ఇట్లా టవల్‌తో మంచిగా తుడుచుకుంటుంటే టవల్‌కి ఒక్క హెయిర్ కూడా కనిపించదు మనకి. చాలా అంటే చాలా తగ్గిపోతుంది హెయిర్ ఫాల్ అన్నది. అండ్ ఇంకా నాదేంటంటే కర్లీ హెయిర్ అనమాట. చాలా ఈజీగా డ్రై అయిపోతది. ఇట్లా గాల్లో వదిలేస్తే గాల్లో ఉంటదనమాట. సో, ఇంకా ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల ఎట్లా అంటే ఇది నేను రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నప్పటి నుంచి నాకు కొంచెం సాఫ్ట్‌గా మంచిగా అనిపిస్తుందనమాట నా హెయిర్ నాకు. అందుకని చెప్పి నేను ఇది రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాను. సో, డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. సో, ఇంకా ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలనమాట. అవిసె గింజలు మన హెయిర్ లెంత్‌కి తగినంత తీసుకోవాలి. నేను నా హెయిర్‌కి 3 టేబుల్ స్పూన్ సరిపోతుందనమాట. ఫుల్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి, 3 టేబుల్ స్పూన్స్. ఇంకా నేను దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ రైస్, మనం ఇంట్లో తినే బియ్యమే యాడ్ చేసుకున్నాను. ఒక 1 టైమ్ వాష్ చేసుకున్నాను. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని సిమ్‌లోనే పెట్టుకొని బాయిల్ చేసుకోవాలనమాట. ఫ్లేమ్ హైలో పెడితే ఏంటంటే పొంగిపోతది. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. ఎందుకంటే అడుగంటిపోతదనమాట. అండ్ ఒక 10-15 మినిట్స్‌లో జెల్ లాగా ఫామ్ అయిపోతది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే స్ట్రెయిన్ చేసుకోవాలి. కూల్ డౌన్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకుందామంటే అది సీడ్స్ సెపరేట్ అవ్వవన్నమాట. అందుకే వేడిగా ఉన్నప్పుడే వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే స్ట్రెయిన్ చేసుకుంటే జెల్ అన్నది ఈజీగా సెపరేట్ అయిపోతది. ఈ జెల్ ఓన్లీ 1 టైమ్ యూజ్ లాగానే కాకుండా ఆ సీడ్స్ లో, గ్రెయిన్స్ లో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటే మళ్ళీ జెల్ వస్తదన్నమాట. అప్పుడు మనకి జెల్ కొంచెం ఎక్కువ ఉంటది కదా, ఒక 2-3 యూజెస్ కి సరిపోతుంది. 10 డేస్ వరకు ఫ్రిడ్జ్ లో హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనం. సో, నేను అందుకే మళ్ళీ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకున్నాను. అప్పుడు మనకు జెల్ కన్సిస్టెన్సీ ఎక్కువ వస్తది. ఒక 2-3 యూజెస్ కి సరిపోతుంది అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఆ ఫ్లాక్స్ సీడ్స్ రైస్ ని పడేయకుండా అదేం చేయాలో కూడా చెప్తాను అనమాట. సో, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంత జెల్ కలెక్ట్ అయిందనమాట. 2 యూజెస్ కి ఈజీగా సరిపోతుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ రైస్ ని పడేయకుండా దీంతో హెయిర్ మాస్క్
చేసుకుంటున్నాను. ఏంటంటే అది మొత్తం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒక 1-2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా లైక్ స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇంకా హెయిర్ మాస్క్ అన్నది రెడీ అయిపోయింది అనమాట. ఒకవేళ మీ హెయిర్ డ్రైగా ఉంటే ఆయిల్ అందులో యాడ్ చేసుకోండి, ఒక 1-2 టేబుల్ స్పూన్ వరకు. నేను ఆల్రెడీ నా హెయిర్కి ఆయిల్ ఉందన్నమాట, అందుకని చెప్పి నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏం యాడ్ చేయలేదు. ఇంకా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం ఏ హెయిర్ మాస్క్ అన్నా ఆయిల్ అన్నా అప్లై చేసుకునే ముందు ఫస్ట్ మన హెయిర్ అంతా కోమ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నా జుట్టుని నేను కోమ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ చూసారా, వుడెన్ కోమ్ తో కోమ్ చేసుకుంటున్నాను. ఇది నేను కొత్తగా చేంజ్ చేసుకున్నాను అనమాట. అండ్ చిక్కులు తీసుకునేటప్పుడు కూడా ఫస్ట్ కింది నుంచి తీసుకోవాలన్నమాట. ఫస్ట్ హాఫ్ కింద హాఫ్ ఉంటది కదా, దాని నుంచి చిక్కులు తీసుకొని పై నుంచి మళ్ళీ తీయాలి. అప్పుడు మనకి జుట్టు అన్నది కట్ అవ్వకుండా, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటది అనమాట. ఇంకా మాస్క్ నేను ఎట్లా పెట్టుకుంటున్నానంటే మీకు వచ్చినట్టు పెట్టుకోండి. ఎట్లా పెట్టుకున్నా మన హెయిర్ కి మంచిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇట్లా అప్లై చేసుకుంటే ఏంటంటే మొత్తం జుట్టు అంతా ప్రతి హెయిర్ కి అప్లై అవుతుంది అని చెప్పి నేను ఇట్లా చూపిస్తున్నాను. మిడిల్ లో హెయిర్ పార్ట్ ని కొంచెం తీసుకొని దానికి అంతా మాస్క్ పట్టించేసేయాలి. తర్వాత ఒక కొప్పు లాగా కట్టేసేయాలి. ఇక్కడ నుండి ఒక లేయర్ కొంచెం హెయిర్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో లేయర్ కొంచెం అట్లా తీసుకుంటూ ఇట్లా కొప్పులాగా కట్టేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా సింపుల్ గా వచ్చేస్తుంది. ఇట్లా అప్లై చేసుకుంటే జుట్టుకంతా మంచిగా హెయిర్ మాస్క్ పడుతుంది అనమాట. ఇంకా అట్లా కొప్పులాగా కట్టుకుంటే తర్వాత తీయడం కష్టం అవుతుందేమో అనుకుంటారేమో, లేదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా హెయిర్ మాస్క్ అంతా నా జుట్టుకంతా పట్టించేసాను, మంచిగా అప్లై చేసుకున్నాను అనమాట. ఇది ఒక మినిమం 40 minutes to 1 hour వరకు ఉంచుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ మా హైరమ్ అల్లరి చూడండి, నా చుట్టే తిరుగుతుంది అనమాట. ఇంకా వాళ్ళ డాడీ ఒక రౌండ్ బయటికి తీసుకెళ్లేసి వచ్చిండు స్కూటీ మీద. అంతలోపు నేను ఫాస్ట్ గా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇది మినిమం 40 minutes to 1 hour అట్లనే వదిలేసేయాలి. 1 hour తర్వాత హెడ్ బాత్ చేసుకుంటాం కదా, సో గోరువెచ్చని నీళ్ళు అనమాట. మరీ వేడిగా ఉండొద్దు. గోరువెచ్చని నీళ్ళ కంటే ఇంకా కొంచెం తక్కువే ఉండాలన్నమాట టెంపరేచర్. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే షాంపూని డైరెక్ట్ గా స్కాల్ప్ కి పట్టించకుండా ఫస్ట్ షాంపూని వాటర్ లో డైల్యూట్ చేసి అది యూస్ చేయండి. సో ఇంకా హెడ్ బాత్ చేసుకున్న తర్వాత టవల్ ని లేదంటే వ్రాపర్ ని హెడ్ కంతా చుట్టేసి వాటర్ అంతా పోయేదాకా టవల్ అట్లనే ఉంచుకోవాలి. సో మీకు ఓపిక, ఇష్టం ఉంటే డిఫరెంట్ హెయిర్ ప్యాక్స్ ట్రై చేయొచ్చు. బట్ నాలాగా లేజీ అయితే మాత్రం ఏదైనా ఒక్క హెయిర్ ప్యాక్ మంచిగా రిజల్ట్ ఇస్తది అనంటే అది రెగ్యులర్‌గా యూజ్ చేస్తాను. నేను డిఫరెంట్ హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తాను. కానీ ప్రతిసారి ట్రై చేయననమాట. ఏదైనా నా ఫేవరెట్ ఉంటాయి కదా, అవి మాత్రం మాక్సిమం మంత్‌కి ఒక 2-3 టైమ్స్ అన్నా పెట్టడానికి ట్రై చేస్తాననమాట. సో ఇంకా మనము బయట హెయిర్ మాస్క్‌లు ఎన్ని అప్లై చేసుకున్నా కూడా మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం వాటర్ మంచిగా తీసుకుంటే మన స్కాల్ప్ అన్నది ఎప్పుడు హైడ్రేటింగ్‌గా ఉంటుంది. సో వాటర్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలి. ఇంటేక్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ దీంతో పాటు కోంబ్, దువ్వెన. ఇప్పుడు ఈ మధ్య మనం చాలా కోంబ్స్ కూడా డిఫరెంట్‌గా వస్తున్నాయి. చూస్తున్నాం కదా మనము సోషల్ మీడియాలో. సో అట్లనే లైక్ కోంబ్ నేను మార్చినా అనమాట. నాకు ఇంతకుముందు తెలీదు. సో నేను రెగ్యులర్‌గా ఇంట్లో వాళ్ళు ఏది యూజ్ చేస్తే అదే యూజ్ చేసేదాన్ని. సో నాకు తెలిసినప్పటి నుంచి నేను ఇంకా చేంజ్ చేసుకున్నాను. లైక్ వుడెన్ కోంబ్ తీసుకున్నాను. వుడెన్ కోంబ్ ఎందుకు తీసుకున్నానంటే మనము నార్మల్ కోంబ్‌తో ఇట్లా దూతున్నప్పుడు, చిక్కులు తీసుకుంటున్నప్పుడు ఏంటంటే హెయిర్ అన్నది కట్ అయిపోతది, విరిగిపోతది. అదే వుడెన్ కోంబ్ విరిగిపోదనమాట, కట్ అయిపోదనమాట. సో హెయిర్ ఫాల్ తగ్గుతది. అండ్ మంచిగా ఈజీగా చిక్కులు తీసుకోవచ్చనమాట. అది నాకు మంచిగా అనిపించింది. అందుకని చెప్పి నేను వుడెన్ కోంబ్ తీసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి వుడెన్ కోంబ్, చాలా బావుంటది. అండ్ కోంబ్ కూడా మేజర్ రోలే ప్లే చేస్తది హెయిర్ ఫాల్ తగ్గడంలో కానీ, హెయిర్ మంచిగా ఉండడంలో కానీ. నెక్స్ట్ ఏంటంటే ఆయిలింగ్. ఆయిలింగ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ ఎవ్రీ 2 డేస్‌కి ఒక్కసారన్నా ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. మంచిగా ఒక 5-10 మినిట్స్ మన ఫింగర్ టిప్స్‌తో మసాజ్ చేసుకోవడము, మన స్కాల్ప్‌ని మంచిగా ఆయిల్ పట్టించి మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మంచిగా స్కాల్ప్‌కి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అప్పుడు అది కూడా హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ అవుతుందన్నమాట. సో స్కాల్ప్ మసాజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ పచ్చిగా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఇందాకే హెయిర్ మాస్క్ పెట్టుకొని ఇంకా వీడియో తీస్తున్నాననమాట. సో నేను కోంబ్ కూడా చేయలేదు. సో పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం, వెట్‌గా ఉన్నప్పుడు అస్సలు కోంబ్ చేయొద్దు. డ్రై అయిన తర్వాతే కోంబ్ చేయాలి. అండ్ ఈ హెయిర్ మాస్క్ పెట్టుకున్న తర్వాత మనం అదంతా మిక్సీ పట్టినాం కదా, సో ఫైన్ పేస్ట్ లాగా చేసినాం కాబట్టి కొంచెం కొంచెం అక్కడక్కడ ఉంటాయి. ఏం పర్లేదు. డ్రై అయిపోయిన తర్వాత పోతదనమాట అది. అండ్ నెక్స్ట్ టైమ్ హెడ్ బాత్ చేసినప్పుడు, నెక్స్ట్ 2 డేస్‌కి చేస్తాం కదా, అప్పుడు హెడ్ బాత్ చేసినప్పుడు ఆ జెల్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదా, ఒక 10 డేస్ వరకు అది పాడవ్వదనమాట. సో నెక్స్ట్ టైమ్ ఆ జెల్ పెట్టుకొని హెడ్ బాత్ చేసుకోవచ్చు. అది కూడా ఒక 40 మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. వీడియో యూజ్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ గానే ఉందని కోరుకుంటున్నాను. సో నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా హిట్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. టేక్ కేర్. బై బై.